స్టీఫన్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా నిన్న శుక్రవారం డిసెంబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమానే, డైరెక్ట్గా ఓటీటీ సినిమా. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను తెలుగులో చూశాను. ఇంతకుముందు ట్రైలర్ చూసినప్పుడు చూడాలనిపించింది, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఒకటి నంబర్ 1, నంబర్ 2 ఇది సైకో థ్రిల్లర్ లాగా కనపడింది ట్రైలర్ చూస్తే. ఇక సినిమా చూస్తే 2 గంటలే ఉంది కాబట్టి చూసాను. అంత కొత్త యాక్టర్లే, ఎవరు తెలియదు నాకు, అంత తమిళ వాళ్ళు కూడా కొత్తనే. ఇక స్టీఫన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా కొత్త అతనే, కానీ అతను సరిపోయాడు, ఆ క్యారెక్టర్లో సూట్ అయ్యాడు. ఇక మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. నాకు ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు, కానీ వాళ్ళు ఎవరు పెద్దగా యాక్టింగ్ ఎవరికి వచ్చినట్టు లేదు. అందులో లో బడ్జెట్ తెలిసిపోతుంది. 2023 కోయంబత్తూరులో జరిగింది అని చూపించారు సినిమాని. అంటే ఇది నిజంగా జరిగిందా లేకపోతే కల్పితమా అనేది నాకైతే తెలియదు. కనుక్కుందామని ట్రై చేస్తే ఏం దొరకలేదు. మరి నిజంగా జరిగిందా కల్పితమా తెలియదు. నిజంగా జరిగింటే మాత్రం మెచ్చుకోవాలి సినిమా తీసినందుకు. ఒకవేళ కల్పితం అయితే అంత గొప్పగా ఏం అనిపించదు సినిమా. అంటే సింపుల్గా ఉంది సినిమా. అంటే ప్రజెంటేషన్ కూడా ఒక సినిమా లాగా లేదు, ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది సినిమా. అతను ఒక సైకోగా ఎందుకు మారాడు, ఎవరిని చంపాడు, ఎంతమందిని చంపాడు, ఇవన్నీ మనకు మెల్లమెల్లగా ఓపెన్ అవుతూ వస్తుంటుంది. ఇంకా రెగ్యులర్గా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషను, ఒక సైకో డాక్టరు అతన్ని ట్రీట్ చేయడం, ఇవన్నీ అలా ముందుకు వెళ్తూ ఉంది సినిమా. ఒక గంట తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చింది. సెకండ్ హాఫ్లో కూడా ఇంకా ఫ్లాష్ బ్యాక్, అతను ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఇవే నడుస్తూ ఉన్నాయి. ఏముందబ్బా అంతగా అనుకున్నాను సినిమా. అంటే ఒక నిజంగా జరిగింటే మాత్రం ఓకే, ఒక నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారు మన చుట్టుపక్కల, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అనేది అయితే ఓకే, మంచి ప్రయత్నమే. ఒకవేళ ఫిక్షన్ అయితే మాత్రం నాట్ ఎ గ్రేట్ అటెంప్ట్ అని చెప్పాలి. 1:45 తర్వాత సినిమా అయిపోయింది. అంటే ఏదైతే మనం ఫస్ట్ చూసామో దానికి తగ్గట్టుగా అన్నీ జరిగిపోతే అయిపోయింది కథ. కానీ అక్కడ ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. లాస్ట్ 15 నిమిషాల్లో ఈ స్టీఫన్ క్యారెక్టర్తో ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. అది డిఫరెంట్గా ఉంది. ఆ లాస్ట్ 15 నిమిషాలు ఏదైతే ఉందో, ఒకవేళ అది నిజంగా జరిగిన ఫిక్షన్ అయినా కానీ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ అయితే ఈ ట్విస్ట్ బాగుంది అనిపించింది. అంతే, ఓవరాల్గా ఓకే అనిపించింది నాకు ఈ స్టీఫన్ అనే తమిళ డబ్బింగ్ సినిమా. తెలుగులో నా రేటింగ్ వచ్చి 2/5. మస్ట్ వాచ్ అంటే నాట్ ఎ మస్ట్ వాచ్. నేను కూడా ఈగర్గా చూశాను, కానీ నాకేం పెద్దగా అనిపించలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఏమంటే కిల్లింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అది మీ విచక్షణకే వదిలేస్తాను. బట్ కిల్లింగ్స్ ఓకే అనుకుంటే కానీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ నన్ను అడిగితే వద్దనే చెప్తాను. వేస్ట్ ఆఫ్ టైం. కొన్ని సినిమాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాంటి సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా వస్తుంది స్టీఫెన్. లేదు, టైం ఉంది, 2 గంటలు టైం పాస్, ఇట్లాంటి సైకో థ్రిల్లర్స్ ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే నాకు తెలుసుకోవాలని ఉంది అంటే మాత్రం చూడొచ్చు, తప్పేం లేదు. అది స్టీఫన్, నెట్ఫ్లిక్స్లో ఉంది. తమిళ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఏమంటే పాటల్ని మాత్రం ఒకే ఒక పాట ఉంది, పాటని తమిళ్లోనే వదిలేశారు, తెలుగు డబ్బింగ్ చేయలేదు పాటని. బట్ మిగతా ఆర్టిస్ట్ డబ్బింగ్ మాత్రం బాగుంది. సినిమాటిక్ ప్రజెంటేషన్ లేదు, కానీ ఒక డాక్యుమెంటరీ లాగా, ఒక సైకో లైఫ్, ఒక సైకో బయోపిక్ లాగా చూడొచ్చు. 2023లో జరిగినట్టు చూపించారు. బట్ అతను చేసిన మర్డర్లు, అంటే ఎవరిని చంపాడు అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని చేశాడు అనేది కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఆ అంటే డీటెయిల్గా చూపలేదు, చేసిన తర్వాత ఏం చేశాడు వాటిని అనే దానికి ఎండింగ్లో మళ్ళీ మనకు సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. అంటే ఇతను ఒక సైకో అయితే మనుషుల్ని చంపితే ఆ చంపిన శవాలతో ఇంకొక సైకో పుట్టాడన్నట్టు చూపించారు లీడింగ్ ఎండ్. మరి ఇది నెట్ఫ్లిక్స్లో బాగా హిట్ అయితే అది కూడా వస్తుందేమో తెలీదు. నాకైతే ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చి 2/5. చూస్తామంటే మీ ఇష్టం, చూడకపోయినా నష్టమేం లేదు. ఓకే, బాయ్.